Very good morning, all, and the best company in the world, eBitorium, the best team in RST Team India. ఈ అవకాశం ఇచ్చినందుకు మా అప్లైనర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జయపాల్ సార్ అయినా, శ్రీకాంత్ సార్ అయినా, అనిల్ సార్ అయినా, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను ఫస్ట్ టైం జూమ్ తీసుకుంటున్నాను సార్. నా తప్పులు ఉంటే మన్నించి నన్ను సపోర్ట్ చేయాలి. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గుడ్. మన టీం వచ్చేసి ఆర్ఎస్టీ టీం ఇండియా. సర్జీ నాకు ఒకటి అసోదోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమయ అమృతంగమయ. అంటే మనం అసత్యం నుండి సత్యం వైపుకు వెళ్తున్నాం, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు వెళ్తున్నాం, చీకటి నుండి వెలుగు వైపుకు వెళ్తున్నాం, మృత్యువు నుండి అమృతం వైపుకు వెళ్తున్నాం. దట్ డ్రీమ్ ఆఫ్ బిలియనియర్స్ ఫ్యామిలీ టీమ్. ఈ మన ఆర్ఎస్టీ టీంలో ఈ బైటియంలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కరోడ్పతులు కావడానికే వచ్చాం. ఓకే సార్, కోటేశ్వర అవ్వబోతున్నాం సార్. కంపల్సరీ ఆ జోష్, ఆ హోష్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి సార్. నెక్స్ట్ సార్, వెల్కమ్ టు ఆర్ఎస్టీ బిలియనియర్స్. సబ్జెక్ట్ వచ్చేసి జీరో టు హీరో. ఒక పక్కకు ఫోటో చూసినట్లయితే మనకు ఒక కార్ వేసుకొని నిలబడ్డ మనిషి, ఒక కామన్ మ్యాన్ గా వచ్చిన మనిషి ఈరోజు ఒక ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత మనకు ఒక బిలియనియర్ గా కనిపిస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి ఈబైటోరియం. ఇందులో చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కరోడ్పతి కావడానికే వచ్చాము. ఇప్పటి వరకు ఈ కంపెనీ యొక్క చరిత్రలో 400 మందిని కోటేశ్వరంలో చేసింది. ఇక మనం ఎందుకు, మనది ఉన్నది నెక్స్ట్ మనదే పేరు. ఈ కంపెనీలో భాగ్యస్వాములు అయినందుకు కంగ్రాచులేషన్ సార్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి సార్, టుడే సబ్జెక్ట్ ఏంటంటే జీరో టు హీరో సార్. వెల్కమ్ టు ఆర్ఎస్టీ బిలియనియర్స్. ఫస్ట్ కామన్ మ్యాన్ గా వచ్చాం కదా, రాను రాను నేర్చుకుంటూ నేర్పడం చాలా ముఖ్యం సార్. ఇందులో 3 to 5 years లో గొప్ప సక్సెస్ ను తీసుకోగలుగుతాం. ఏ విధంగానో చూద్దాం. జీవనం అనేది సార్, స్లైడ్ ఎవరన్నా ఇది చేస్తారా సార్? సార్ అనిల్ సార్. క్లియర్ సార్, అది మీరే స్లైడ్ కదండి, చెప్పండి. స్లైడ్ మీరు ఎవరన్నా ఇది చేయండి సార్ కొంచెం. మళ్ళీ మేము పీపీటీ షేర్ చేయాల్సి వస్తుంది. అవునా సార్? నేను షేర్ చేస్తాను. నో ప్రాబ్లం. కన్ఫ్యూజ్ అయిపోతారు. కంటిన్యూ వస్తుంది వెంకట్ సార్, కంటిన్యూ చేయండి. నో ప్రాబ్లం. క్లియర్. సరే సరే. ఇప్పుడు 3 to 5 వరకు మనం ఇందులో నిలబడితే, నేర్చుకుంటే కంపల్సరీగా మనము ముందుకు వెళ్ళగలుగుతాం సార్. సరే, ఇంకోటి ఏంటిదంటే ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లు జీవితం అనేది చాలా చిన్నది సార్. చిన్న ఉన్నప్పుడు బలం ఉండదు మనట, కానీ బలం ఉంటది కానీ జ్ఞానం ఉండదు. వృద్ధాప్యంలో బలం ఉండదు కానీ జ్ఞానం ఉంటుంది. ఎట్లా అంటే చిన్నతనంలో, పసితనంలో మనకి ఆటపాటల్లో సమయం గడిచిపోతుంది. యవ్వన దశలోకి వచ్చేసి సెటిల్ కావడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి, వాళ్ళు చదువు ఇదంటగల ఏజ్ గడిపోతుంది, తెలియదు. అదే వృద్ధాపం వచ్చేసరికి ఒకరిపైన ఆధారపడుకుంటూ మన రోగాలతోనే మనకు సమయం గడిచిపోతుంది. కనుక ఈ రెండుటి మధ్యలో ఒక యవ్వన దశ ఉంటుంది సార్. అదే మెయిన్. సరైన టైంలో మనము ఆ సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఆ యవ్వన దశలోనే మనం పేరును చిరస్థాయిగా నిలుచుకోవడానికి కంపల్సరీ అవకాశం ఉంటుంది. అందరికీ దేవుడు ఇచ్చింది 24 గంటలే సార్, కానీ లక్షల మంది జాబ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. జాబ్ అనేది కంపల్సరీ కావాలి. జాబ్ అంటారు అందరు, ప్రతి ఒక్కరు. కానీ ఆ జాబ్ లో ఏముంది? అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మనం తీసుకున్న అవకాశాన్ని ముంగటోళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏ అవకాశం అయినా మనల్ని వెతుకుంటూ రాదు సార్, మన చేతిలోనే ఉంటుంది కంపల్సరీ. ఆ చేతిలో అవకాశం సరైన టైంలో నిర్ణయం తీసుకున్నట్లయితే, మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఎంతో మంది మనకు కరోడ్పతులు కనిపిస్తున్నారు. అంబానీ అయినా, జియో, అదానీ అయినా, అజిత్ ప్రేమ్జీ అయినా, ఎంతో మంది సరైన అవకాశాన్ని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే
సరిగా చదువుకున్నాను వాళ్ళు వీళ్ళంతా సచిన్ టెండూల్కర్ తీసుకోవచ్చు, అక్షయ్ కుమార్ తీసుకోవచ్చు, రజనీకాంత్ తీసుకోవచ్చు. వాళ్ళు అవకాశాన్ని సృష్టించారు, తనకు తాను పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరు. అందుకోసమే అంత పాపులర్ గా అయిపోయారు. మన సొంత జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకునే అవకాశం మనకి ఇచ్చాడు ఈ బైటోరియం ద్వారా. తనకు తాను పైకి వెళ్ళాలి. దేవుని దయ వల్ల వచ్చింది ఈ అవకాశం. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అవకాశం మనమే తయారు చేసుకోవాలి కదా సార్. కానీ ఈ రోజు జాబ్ చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు. జాబ్ చేస్తూ ఏమైతుంది, అక్కడ మనకు కావాల్సినన్ని రోజులు మనకు వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఒక 30-40 years వరకు మనం ఎట్లా జీవితం అవుతుందంటే కంపల్సరీ మండే టు సాటర్డే వరకు ఎట్లుంటారు. మండే రోజు కొద్దిగా సండే రోజు యాక్టివ్గా ఉండి, తర్వాత మండే రోజు వెళ్తారు, తర్వాత యథావిధిగా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, మళ్ళీ శనివారం కొంచెం ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. లాస్ట్ చివరికి వచ్చేసరికి మళ్ళా నెక్స్ట్ డే మండే, ఇదే సైకిల్ తిరుగుతుంది. కానీ జీవితం మనకు ఓన్లీ జాబ్ కోసమే, జీవితం గడవడానికి ఇవ్వలేడు దేవుడు. ఓన్లీ జాబ్ బిజినెస్ అనేది ఓన్లీ జీవితం గడుస్తుంది అంతే. కుచ్ ఉంది, ఇక్కడ కొటేషన్ ఉంది కదా, కుచ్ నయా భీ సోచనా హై, రొటీన్ సే బహర్ ఆనా హై. అందుకోసమే ఈ అవకాశం మనకు అందరికీ రాదు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, 140 కోట్ల మంది ఉన్నారు, కానీ ఈ అవకాశం కొంచెం మందికే వచ్చింది. అవకాశాన్ని ఈ రూపంలో, ఈ బైటోరియం నెట్వర్క్ రూపంలో మనకు వచ్చింది కనుక పూర్తిగా అవకాశం పొంది మనం సక్సెస్ఫుల్ కావాలి. అయితే మన ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉంటారు అన్నట్లుంది ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే. 3 types ఆఫ్ పీపుల్. కొందరి దగ్గర మనీ ఉండదు అసలే, కొందరి దగ్గర టైం ఫుల్ ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటది ఎవరెవరో. లాట్ ఆఫ్ మనీ, నో టైం. టైం చాలా ఉంటుంది, మనీ చాలా ఉంటుంది, టైం అసలే ఉండదు, అది కూడా తెలుసు. నో మనీ, నో టైం. ఎగ్జాంపుల్ గా ఎంతో మంది తీసుకోవచ్చు మనం. డాక్టర్లు అయినా, ఇంజనీర్స్ అయినా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా. ఒక వారం రోజులు మొత్తం ఖర్చు పెడతాం, గోవాకి వెళ్దామంటే వస్తారు ఎవరైనా. మేమే ఖర్చు పెడతామంటే మీరు రారు. అలాంటి వాళ్ళ దగ్గర టైం ఉండదు, నా మనీ ఉండదు. ఇప్పుడు ఫ్యామిలీతో కూడా టైం కేటాయించడానికి కూడా టైం ఉండదు. కానీ one ఓన్లీ ఈ బైటోరియం, ఈ ఆన్లైన్ నెట్వర్క్ లోనే ఓన్లీ ఫర్ టైం ఫుల్ ఉంటుంది, మనీ ఫుల్ ఉంటుంది. జస్ట్ 3 to 5 years ఇందులో టైం మనకు కేవలం టైం ఇచ్చినట్లయితే మనకు టైం. అండ్ ఎగ్జాంపుల్ గా తీసినట్లే వెంకటరాజు సార్ ఈ రోజు ఎక్కడో దూరం వెళ్ళినా కూడా అతని అకౌంట్ లో ఫర్ డే 24 hours లో 25 hours లో 1 lakh వరకు 50,000 60,000 రాబోతుంది. ఎంతో మంది సుధీర్ సార్ చెప్పొచ్చు, అన్నా సార్ చెప్పొచ్చుకోవచ్చు, ఎంతో మంది ఉంది. కానీ అందరూ ఎంచుకోరు, ఇష్టపడరు. కానీ అని చెప్తున్నాం కదా, మన జీవితంలో అందరు చేస్తున్నట్లు చేయకుండా మనం కొత్తగా చేయడం వల్ల మన లైఫ్ చేంజ్ అనేది వస్తుంది. కొన్ని తరాల వరకు మన పేరు నిలిచిపోవడానికి ఓన్లీ ఫర్ ఈ బైటోరియం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి, మన జీవిత విధానంలో యావరేజ్ అమౌంట్ లిక్విడ్ ఆర్ ఫర్ లివింగ్ అంటే, ఒకప్పుడు మనం తిరిగి చూసినట్టయితే మన ముత్తాతలు, తాతలు ఒక 1960లో నెలకు 100 రూపాయలు తీసుకుంటే కాలం గడిపేవారు. అదే ఒక 20 సంవత్సరాలు తిరిగి వచ్చేసరి 1980లో 1000 రూపాయలు తీసుకుంటే సంతోషపడేవారు. 1000 రూపాయలతో ఇల్లు గడిచేది. అదొక ఇంకొక 20 సంవత్సరాలు చూసినట్టయితే 2000 సంవత్సరంలో 10,000 తీసుకుంటే వాళ్ళ ఇల్లు గడిచేది. ఏదో మిడిల్ గానే, ఎంతో రేంజ్ లెవెల్ కాకుండా ఒక మిడిల్ గానే నడిపించేవారు. అది ఒక 20 years తర్వాత వచ్చినట్లయితే ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటూనే జీవితం గడుపుతున్నారు. ఇదంతా అందరికి తెలుసు. 2020లో ఏమైతుంది, ఓన్లీ 1,00,000 రూపాయలు నెలకు తీసుకుంటే పెద్ద రేంజ్ రేవర్ కార్లో తిరగలేము, ఓన్లీ మిడిల్ క్లాస్ లోనే బతకగలుగుతాం. కానీ ఇదే ఇక్కడ ఎట్లయితుంది, ఇక్కడ 20 సంవత్సరాలు పెరుగుతున్నాయి, ఇక్కడ ఒక 0 పెరుగుతుంది. కానీ లైఫ్ లో చూడండి, ఒక 0 పెంచుకోవడానికి 20 సంవత్సరాలు పడుతుంది. కానీ నెక్స్ట్ ఇదే టైం కల్లా ఇప్పుడు అప్పటికైనా ఇప్పుడు పోలిస్తే 2030లో ప్రతి మనిషి 10 లక్షలు సంపాదిస్తే కూడా బతకని లేని పరిస్థితి ఉంది. కానీ ఈ అవకాశం ఎక్కడైనా ఉందా అంటే ఓన్లీ ఫర్ ఈ బైటోరియం. కానీ 10 లక్షలు నెలకు రూపాయలు సంపాదించాలంటే ఏం చేయాలి? జాబ్ చేస్తే వస్తుందా? 10 లక్షలు బిజినెస్ చేస్తే వస్తుందా? ఎందులోనే ఉందా? నెలకి 10 లక్షలు. ఎక్కడైనా జాబ్ లో 10 లక్షలు, బిజినెస్ లో 10 లక్షలు ఉంటే
ఈ బయటకు రావాల్సిన అవసరం లేదు. కానీ 100% 3 to 5 years ఇందులో నిలబడితే నెలకు 10 లక్షలు కంపల్సరీ 2030 కల్లా మనం తీసుకునే అవకాశం ఓన్లీ ఫర్ ఈ బయటూరంలో ఉంది అవకాశాన్ని. సార్ ఈ స్లైడ్ నా దగ్గర ఓపెన్ అయితే లేదు సార్. నెక్స్ట్ స్లైడ్ మొబైల్ ప్రాబ్లం వల్ల ఒక 2 స్లైడ్లు నెక్స్ట్ స్లిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే సార్, వ్యక్తులైన వ్యవస్థలైన వ్యాపారులైనా ఏం చేస్తున్నారు దానికన్నా ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకోవడమే విజయ సులభ సాధ్యమవుతుంది. సక్సెస్ ఈజ్ ఏ మైండ్ గేమ్ సార్. ఏదైనా సరే సక్సెస్ కావాలంటే ఓన్లీ ఫర్ మన బాడీతో పనిచేస్తే రోజుకు 1000, 1500, 2000 సంపాదించగలుగుతాం సార్. కానీ మైండ్ తో సంపాదిస్తే పర్ మినిట్ కు 1000, 2000 సంపాదించుకునే శక్తి మనకు భగవంతుడు 2 చటాకుల మైండ్ నిచ్చాడు. ఈ 60-70 కేజీల బాడీ ఉపయోగిస్తే మన జీవితం గడవడానికి కష్టం అవుతుంది ఈరోజు. అదే ఓన్లీ మైండ్ తో సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. ఓకే సార్, నో ఇది సాధ్యం కావడానికి ఓన్లీ పెట్టుబడి లేకుండా బిజినెస్ లోకి పెట్టుబడి ఉంటది, జాబ్ లోకి రిస్క్ ఉంటది, అది గ్యారంటీ లేనిది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 0 పెట్టుబడి లేకుండా మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సీరియస్ గా చేస్తే ఓన్లీ ఫర్ డైరెక్ట్ గా ఓన్లీ టైం పాస్ గా చేయకుండా ఏదో కమిషన్ కోసము ఏదో ఫ్యామిలీ బోనస్ కోసం కాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ను మనం సీరియస్ గా పట్టుకొని సీనియర్ల మాట విను, అప్లైనర్ల మాట వినుకుంటూ ముందుకెళ్తే నాకు కూడా తీసుకొచ్చిన ఈ శ్రీకాంత్ సార్, అనిల్ సార్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. నేను చేస్తున్న లైఫ్ లో, నా బిజినెస్ చేస్తున్న లైఫ్ లో ఏదో నడుస్తుండే సైకిల్ చక్రం లాగా నడుస్తుండే అంతే. కానీ ఈ రోజు కార్ బండి లాగా వెళ్ళడానికి జీవితం నాకు దోహదపడ్డారు. కానీ చాయిస్ అది చేసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పిన విధానం బట్టి కరెక్ట్ గా చూజ్ చేసుకున్నా సార్. రైట్ కంపెనీ ఉంది, చూస్ ఆఫ్ ద ప్రొడక్ట్ 1 time పర్చేస్ హెల్త్ ప్రొడక్ట్ అనేసి చూసార్. ఇంకోటి రైట్ బిజినెస్ సార్. అపార్చునేట్లీ ఇంకొక అవకాశం ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సక్సెస్ ఇన్ ఈబైటోరియం 6 డెడికేషన్ సార్. ఈ చేసినట్లయితే కంపల్సరీ పాటించినట్లయితే 100% సక్సెస్ఫుల్ సార్. ఓన్లీ ఓన్ ఈబైటోరియం సార్. సార్ కంపెనీ యొక్క చూసినట్లయితే మనకు నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 2028లో డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చింది. సిఎండి సార్ కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది, ట్రైనింగ్ వర్కింగ్ ట్రెడిషనల్ ఉంది. ఈబైటోరియం యాజ్ యూ ఇన్ హౌస్ ప్రొడక్ట్ ఓన్లీ సొంత కంపెనీ తయారు చేస్తుంది. 3 కంపెనీస్ లో ఆఫీస్ ఉంది ఏరియాలో. అచీవ్మెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది దీనికి. ఈబైటోరియం ఫర్ జిఎస్టి టైం టు టైం కట్టడంలో నంబర్ 1 ఉంది సార్ ఆల్ టెక్సెస్ లో. ఈబైటోరియం ఫాలో ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్తుంది సార్. ఇప్పటి వరకు ఈబైటోరియం కంపెనీ నుంచి 350 పైన వ్యక్తులను 5 years లోనే కరోడ్పతి చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి కంపెనీ వరల్డ్ లెవెల్లో చూసినట్లయితే ఇదే కంపెనీ సార్. 19 years ఓల్డ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్ కంపెనీ, అప్రూవ్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. 3 lakhs టెస్టిమోనీస్ ఉన్నాయి యూట్యూబ్ లో. వీక్లీ 2 times పేమెంట్ చేస్తుంది. ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ ప్రతిరోజు పర్ డే 2 times మనకు జూమ్ అనే యాప్ లో మనకు ఎనీ టైం ట్రైనింగ్ కూడా ఇస్తుంది, ఫిజికల్ గా అండ్ ఆన్లైన్ లో కూడా ఇస్తుంది. పర్ డే 29,400 దాకా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇంకెక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు బూస్టర్ ఇన్కమ్ వచ్చిన నుంచి పర్ డే 30,000 అబోవ్ కన్నా పర్ 12 hours లో తీసుకోగలుగుతాము. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం. దానికి ఏం టైం లిమిట్ అనేది లేదు. అదే బిజినెస్ చేసినట్లయితే మనకు 24 hours లో 12 hours మొత్తం బిజినెస్ చేయాలి. జాబ్ చేసినట్లయితే పర్ డే మొత్తం 8 hours ఇవ్వాల్సింది. అక్కడ ఎంత చేస్తే అంతే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆ పని చేసుకుంటూ జాబ్ చేస్తురా, బిజినెస్ చేస్తురా, మనకున్న ఖాళీ సమయం ఓన్లీ 2 గంటలు తీసుకున్నట్లయితే మనం ఇందులో 3 to 5 years వరకు మనం ఎంతో అర్న్ చేయొచ్చు సార్. ఇక్కడ మన ఈ బైటోరియం ఓన్లీ ఎట్లిస్తుందంటే మొత్తం మనకు హెల్దీ లైఫ్ ఇస్తుంది, ఫుల్ఫిల్ చేస్తుంది మన డ్రీమ్స్ ని. డ్రీమ్ హౌస్ ఇస్తుంది, డ్రీమ్ కార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్యాసివ్ ఇన్కమ్, టైం ఫ్రీడమ్, జాయ్ఫుల్ లైఫ్, రికగ్రేషన్ వస్తుంది, రిప్యుటేషన్ వస్తుంది. అయితే మనం వేస్తున్న పనిని మన ఊర్లోనే, అక్కడ చుట్టుపక్కల ఊర్లోనే తెలిసేది. ఈ రికగ్రేషన్ కోసం కొందరు డబ్బులున్న వాళ్ళైతే
ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు యాడ్స్ చేసుకుంటారు, ఏమేమో చేస్తుంటారు, కానీ ఇక్కడ ఏం అవసరం లేదు సార్. నేను ఒక చిన్న గ్రామం నుంచి, కోహిర్ నుంచి వచ్చిన ఈరోజు ఎంతో మంది పరిచయం అయిపోయారు, ఎంతో మందికి తెలుస్తుంది. ఒకప్పుడు ఒక 25 years నేను ఇక్కడే ఉండి జాబ్ లోనే నా గుర్తింపు కోసము నేను చాలా ప్రయత్నం పడేవాళ్ళు, నా పేరు నేను చెప్పుకోవడానికి. ఈరోజు కొంచెం చూస్తేనే చాలు పేరుతో సహా దూరం పడుతున్నారు. అదొక సార్. మన హెల్తీ లైఫ్ ఇస్తుంది హెల్త్ ప్రొడక్ట్ కనుక. ఓకే సార్, అందుకోసమే తొందరగా మనకు అవకాశం ఉన్నందుకు తీసుకున్నందుకు మనం సంతోషపడుతున్నాం. ఇది ఎంతో మందికి ఇవ్వడాలి సార్. గివింగ్ యూ సార్ ఆల్ యువర్ నీడ్స్ టు డూ సార్. ఇందులో ఓన్లీ జైనింగ్ అయితేనే, ప్రోడక్ట్ తీసుకుంటేనే మనం డబ్బులు రావు సార్. ఇందులో కొంచెం నేర్వాలి, అప్పుడైతే వస్తాయి. ఇంకా మనం నేర్చింది నలుగురికి చెప్పడం వల్ల ఇంకెక్కువ వస్తాయి. ఇది సార్, నేర్చుకోవడం, సంపాదించడం, ఈ 3 చేయడం వల్ల మన లైఫ్ ను చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మనం ఎంచుకున్నది ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ సార్. ఏదైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏబి లెఫ్ట్ అండ్ రైట్ 2 లైన్ కంపల్సరీ ఉంటాయి సార్. దానిపైననే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ సార్. ఈ బయట కూడా అదే ఫాలో అవుతుంది మనకు కంపల్సరీ. టీమ్ వర్క్ ఎప్పుడైతే సరే మనం ఒక్కరు చేస్తామో ఏ పనిలోనైనా ఎంతో కొద్దిగా అమౌంట్ వస్తుంది. అదే టీమ్ తోని మనం చేస్తున్న పనిని మనం నలుగురికి నేర్పడం వల్ల ఇంకెక్కువ డబ్బు వస్తుంది. టీమ్ వర్క్ డ్రీమ్ వర్క్ అంటే మనకు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నామో ఈరోజు మనం కూడా మన టీం కు అదే నేర్పించాలి. అది ఎట్లా అంటే, ఒకవేళ మనం ఏదైతే విధంగా ప్లాన్ చేస్తున్నామో ముంగటి వాళ్ళు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తారు మన టీము. అదే మనం ఎలా ప్లాన్ ఎలా డెమో చెప్తున్నామో అలా డెమో చేస్తారు. ఇప్పుడే సరే మనం ఏదైతే నేర్పిస్తున్నామో అదే టీమ్ లోకి వెళ్తుంది సార్. స్పైల్ అయిపోతుంది మొత్తం ఇట్లా. ఇంకోటిసారి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో, ఈ బయటేరియం కంపెనీలో ఒక చెట్టు, ఒక ఫోటో కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఒక బాంబూర్ చెట్టు అని ఉంటది, మెదురు బాంబు అని ఉంటుంది సార్. మెదురు బాంబు అనేది కొన్ని రోజుల వరకు కంపల్సరీ ఒక విత్తనం నాటినాక ఆ చెట్టును ఒక 5 సంవత్సరాల వరకు కిందనే పెరుగుతుంటది. ఏళ్లతోనే స్ట్రాంగ్ అవుతుంటది, పైకి మాత్రం ఒక 3 feet ఉంటది. బట్ ఈ టోటల్గా 5 years తర్వాత ఒక 6 weeks లోనే 62 feet పెరుగుతుంది ఒకటే సార్. పర్ డే కు గ్రోత్ అవుతుంటది. ఈ టీం కూడా అట్లే సార్. మనకు ఈ రోజు ఒక్కరు ఉన్నాం, తర్వాత ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు వస్తారు, తర్వాత 3 years అయిన తర్వాత 1000 మంది మనకు వస్తారు. వాళ్ళ కోసం వారు వర్క్ చేస్తుంటారు. అప్పుడు టీం అనేది కనిపిస్తుంది, ఇన్కమ్ అనేది కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఒక చెట్టును తీసుకోవచ్చు. అదే మన కొత్తిమీర చెట్టు, ఒక పుదీనా చెట్టు, ఒక కలిమాక చెట్టు తీసుకున్నట్లయితే 15 days పెరుగుతుంటది. అదే ఒక మామిడి చెట్టు తీసుకున్నట్లయితే 5 years కష్టపడితేనే అప్పుడు మనకు ఫలాలు ఇస్తుంది. అదొక చెట్టు చూడవచ్చు, మనకి ఇదొక చెట్టు చెప్పవచ్చు. ఆ చెట్టు లాగానే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు ఈ బయట లాగా చెప్పొచ్చు. ఇంకోటి సార్, మీ జీవితం మారాలంటే కష్టపడి పని చేయండి. కష్టపడి కాదు, సరైన పద్ధతిలో పని చేయండి. సరైన ఫలితం తప్పకుండా వస్తుంది. మీ సక్సెస్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఎక్కువ సమయం పడుతుంది. మీ కోసం మీరు పని చేయడం, పక్కవారి కోసం కాదు. ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనస్ఫూర్తిగా టీం తయారు చేయండి. యాక్టివ్ ఇన్కమ్ మీ జీవితాన్ని నడిపిస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ మీ భవిష్యత్తును నిర్మిస్తుంది 10 తరాల వరకు సార్. మనకు గుర్తుండిపోయేటట్టుగా జీవించాలి. మనకు గుర్తుండిపోయేట మనం లేకున్నా మన పేరు జీవించుకోవాలనుకుంటే ఒక 10 సంవత్సరాల దాకా అదే సార్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. దాన్నే రాయల్టీ కూడా ఇన్కమ్ అనొచ్చు. ఓన్లీ ఫర్ ఈ బయటమే సార్ రావడం అనేది. మనం ఎక్కడ పని చేసినా కూడా అప్పటి వరకే, ఆ జన్మ వరకే చేస్తాము సార్. ఇంకో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి, మనీ, డబ్బు ఉంటేనే సార్ ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, మనకు ఎన్ని మంచి మాటలు తెలిసినా, ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా మనీ లేకుంటే సార్ వాళ్ళకి విలువలే లేదు. మనీ ఉంటేనే ప్రేమ ఉంది, ఫ్రెండ్స్ ఉండు, పవర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, రికగ్నిషన్ ఉంటది, రిలేటివ్స్ ఉన్నారు, హ్యాపీనెస్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. బయట వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా డబ్బు ఉంటే సార్ నలుగురు ఎంబడే ఉంటారు ఎప్పటికీ. అలాంటి మన లైఫ్ కావాలంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. డబ్బులే సర్వస్వం ఉంది ఈ ప్రపంచంలో. 99% ఎన్ని మాటలు ఆడినా కూడా వాళ్ళతో డబ్బు లేదనుకో వాళ్ళ మాటలకు వాల్యూ అనేది ఉండదు. మా సార్ చెప్తాడు, చెప్పాలి సార్ ఎట్లా అంటే తెలంగాణ లాంగ్వేజ్ లో పైసలు లేని ముఖం పాసు ముఖం అన్నట్లు.
చెప్పడం జరుగుతుంది. ద ఫస్ట్ ఇన్ యువర్ హ్యాండ్, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సార్ మన ఇప్పటిదాకా ఏదైతే గడిచిపోయిందో మన చేతిలో లేదు కదా. ఇప్పుడున్న జీవితాన్ని మన చేతిలో పెట్టుకుంటున్నాం. మన జీవితాన్ని గతం గత అంటాం. ఇప్పుడు మన జీవితాన్ని మన చేతిలో ఉంది. కంపల్సరీ ఆ చేతిలో ఉన్న ఈ వైటోరియం ను మనం తీసుకొని ముందుకెళ్తే ఓన్లీ అవకాశం ఒకటే ఉంది సార్. ఇప్పుడే మన చేతిలో ఉంది కనుక మనమే తీసుకొని సరిగ్గా ముందుకెళ్ళండి. నమ్మకమే విజయం, సందేహమే అపజయం. గెలవడానికి మాత్రమే ప్రయత్నించు, గెలుస్తామా లేదా అని తనిఖీ చేయడానికి ప్రయత్నించకు. లోపం లేని ప్రయత్నం గొప్ప విజయాలకు సైతం కలగన్న జీవితం మీకు లభిస్తుంది. గొప్పగా కోరుకుంటే నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది. నిరంతరము నీ ప్రయత్నము లక్ష్యం వైపే ఉంచు. తప్పకుండా నువ్వు కలగన్న జీవితం లభిస్తుంది. ఇది తథ్యం. దృఢ సంకల్పం ప్రయత్నించే వాడిని చూసి ఓటమి ఆమడ దూరం పారిపోతుంది సార్. విజయం అనే తృప్తి లేకుండా మరణించకు సార్. ఇందులోకి వచ్చాము, బ్లాక్ డైమండ్ అయిన దాకా మనకు మరణం అనేది ఉండకుండా జీవించాలి సార్ కంపల్సరీ. ఇందులో మన ఈ రోజు మనకు డబ్బులు అని మనం పరిగెడుతుండొచ్చు ఏ పనికైనా. మనం ఇందులోకి వచ్చినాం కూడా డబ్బు కోసమే, తర్వాతనే అన్ని వస్తాయి. బట్ ఈ రోజు మన డబ్బు కోసం 3 to 5 years దీన్ని పట్టుకొని అప్లైనా చెప్పినట్లు వింటూ ముందుకెళ్తే 100% మన డబ్బు మన వెంబడే వస్తుంది. డబ్బుల వర్షం కురుస్తుంటది. కానీ ఎలాంటి దానికైనా ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా ఇంట్లో కూర్చుంటే జీరో. మన ఫ్యామిలీ వెళ్ళి ఆ బిజినెస్ చేయగలుగుతుందా, జాబ్ చేయగలుగుతుందా? కానీ ఇక్కడ 3 to 5 years మనం చేసుకుంటూ ఈ బిజినెస్ ను మన టైం ఇస్తే డబ్బుల వర్షం, డబ్బులు మన వెంట వస్తాయి సార్. ఈ రోజు వచ్చిన అకౌంట్ లో ఖర్చు పెట్టడానికి టైం సరిపోదు. అటువంటి డబ్బు ఓన్లీ ఫర్ ఈ వైటోరియం సార్. కంగ్రాచులేషన్ అందరికి. ఈ అవకాశం వచ్చింది కంపల్సరీ. ఈ అవకాశం వచ్చినందుకు నేను కూడా నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మా గురువులైన అందరికీ పేరు నా ధన్యవాదాలు సార్. ఓలే సార్. జై హింద్, జై భారత్, జై ఈ వైటోరియం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి అప్పలైన నాకు ధన్యవాదాలు సార్. సూపర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వెంకట్ సార్. సార్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. వెంకట్ సార్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. పోయిందా సార్? అక్కడ ఉంది కదా మీరు. క్లియర్. మీ అప్లయన్స్ అందరితో మాట్లాడించండి. వండర్ఫుల్ ప్రజెంటేషన్ వెంకట్ సార్. మైండ్ బ్లోయింగ్ అన్నమాట ఫస్ట్ టైం. సో సూపర్. మీ వాయిస్ లో బేస్ ఫస్ట్ జూమ్ అనేది తెలియదు, వినడం తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. ఈ అవకాశం మీరే ఇచ్చారు సార్, అనిల్ సార్ గారు. ఈ బయోటోరియం లో వస్తే అన్ని నేర్పిస్తారు సార్. డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బతకాలి, ఎట్లా మృత్యువుని కూడా జయించొచ్చు. మేక్ ద లీడర్స్ సార్. ఈ బయోటోరియం ఆర్ఎస్టీ ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్ అన్నమాట. వండర్ఫుల్ సార్. మీ అప్లయన్స్ సార్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తారు. మళ్ళీ మనం మాట్లాడడం వాళ్ళతో మాట్లాడించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జీ సార్, గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. కంగ్రాచులేషన్. గ్రేట్ లీడర్, గ్రేట్ ప్రజెంటేషన్. ఈ రోజు 0 to hero ఏదైతే ఉందో కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా చెప్పగడం. మీ పేరులోనే విక్టరీ ఉంది. ఎప్పుడు వచ్చినాం అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. కంగ్రాచులేషన్. ఎందుకంటే ఈ బ్యాటర్మ్ లోకి వచ్చినామంటే, ఒక్కసారి ఎంటర్ అయినామంటే మనము డెమో ప్లాన్ అని చెప్పుకుంటూ వెళ్తూ ఇంకొక మెట్టెక్కడం ఏంటంటే జూమ్ మీటింగ్. ఈ రోజు ఎవరైతే జూమ్ మీటింగ్ లో వచ్చి ధైర్యం చేసి నిలబడతారో ఆ వ్యక్తి 100% సక్సెస్ తీసుకోవడంలో ఒక మెట్టెక్కినట్లే. ఈ రోజు మీరు జూమ్ లో వచ్చి ప్లాన్ కాకుండా డైరెక్ట్ గా మీరు వచ్చి మోటివేషన్ క్లాస్ 0 to hero అనే దాంట్లో వచ్చారంటే చాలా గ్రేట్ వర్డ్స్. ఫస్ట్ టైం చాలా వండర్ఫుల్ గా చెప్పారు. గ్రేట్ సార్. అనుకుంటానే ఉంటాం మేము ఎప్పుడు కూడా, పేరులోనే విక్టరీ అనేది పెట్టిందంటే సార్ ఏదో విక్టరీ సాధిస్తాడని ఎప్పుడు అట్లా. ఈ రోజు మీకు ఒక అవకాశం వచ్చింది అంటే ఎస్ సార్.
చాలా గ్రేట్ వర్డ్స్, గ్రేట్ టీమ్, గ్రేట్ హార్డ్ వర్క్, పర్ఫెక్ట్ వర్క్ చేస్తారు. మీ హార్డ్ వర్క్ ఈ రోజు మీ టీం గ్రోత్ సార్. ఎందుకంటే చూస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎలా అంటే లాంగ్ వెళ్తుంటారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు అన్నది ఆల్రెడీ చూస్తుంటాం. ఈ రోజు వచ్చిన సక్సెస్ అనేది మీ హార్డ్ వర్కే సార్. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ లో సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఇందాక మీరు చెప్పిన స్లైడ్ల ప్రకారం మీ హార్డ్ వర్కే, మీకు డెడికేషన్, మీకు డిసిప్లిన్ 100% సక్సెస్ తీసుకొచ్చి పెడుతుంది. గ్రేట్ వర్డ్ సార్. చాలా మంది ఉన్నారు, ఎందుకంటే మీకు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్ అండ్ ధన్యవాదాలు సార్. మీకు కూడా గో బ్లాక్ డైమండ్ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ బాల విఘ్నేష్ సార్. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ నేను అడుగుతున్నా, మీరు ప్రత్యక్షమయ్యేది ఈరోజు మంచిగా ఉంటాయి సార్ ప్రెజెంటేషన్ క్లియర్ గా. ఇంకోటి వచ్చేసి మీరు చెప్పారు కదా సార్, ఒకటి నేమ్ అండ్ ఫేమ్ అని చెప్పేసి ఇక్కడ మనకు మార్కెట్ లో నేమ్ అనేది రాదు, ఎందుకంటే మనం ఒకటే జాబ్ చేస్తున్నాం కాబట్టి 10 మంది పరిచయం అవుతారు. ఇక్కడ కొన్ని టీం ద్వారా మనకు కొన్ని వేల మంది పరిచయం అవుతారు సార్. ఇంకోటి పేరు కూడా వస్తుంది, తర్వాత మనకు వచ్చేసి అంటే ఊర్లో కూడా పలుకుబడి వస్తుంది, అదొకటి మంచిగా అనిపించింది. ఇంకోటి బ్యాంబో ట్రీ గురించి చెప్పారు కదా సార్, శ్రీకాంత్ సార్ చెప్తుంటారు. ఎందుకంటే ఆ బ్యాంబో ట్రీ అనేది స్టార్టింగ్ లో చిన్నగా ఉంటుంది, అర్థం కాదు. అది ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఎందుకంటే మనము ఎవ్రీ 2 సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పంటలు కోస్తుంటాం, ఏది మన వరి పంట. అదే మనం కంటిన్యూషన్ లో 4 నుంచి 5 సంవత్సరాలు మ్యాంగో ట్రీ పెట్టినాం అనుకోండి సార్, దానికి మనం పండ్లు తినుకుంటా ఉండొచ్చు. సేమ్ ఇదే విధంగా కూడా ఇక్కడ 4 to 5 years ఇక్కడ ఉన్నాం అనుకోండి సార్, మనకు రెగ్యులర్ గా వచ్చే పండ్లను మనం కంటిన్యూషన్ తినొచ్చు సార్. మెయిన్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ అర్థం చేసుకొని ఉన్నాం అనుకోండి సార్, క్లియర్ గా అనేది సక్సెస్ అయితే 100% ఉంటుంది సార్. క్లియర్ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. Okay, a great leader, Venkat sir. First of all, congratulations. Excellent session today. Great sir. Excellent sir session అయితే మిరాకిల్. అసలు ఫస్ట్ టైం ఇట్లా సూపర్ గా చెప్పడం అనేది మిరాకిల్. ఎందుకంటే మన బిజినెస్ అనేది మెయిన్ డ్రీమ్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి అదే నేను ఎందుకు వచ్చినా, ఎందుకు వెళ్తున్నా. ఇంకొకటి ఏంటంటే అమ్మడం కాదు, మన మైండ్ గేమ్ అనేది చాలా క్లియర్ గా చెప్పిస్తారు 100% గా. అదే మైండ్ తో పనిచేసినప్పుడు 100% సక్సెస్ కావచ్చు. ఎందుకంటే కొందరు ఏంటంటే జనరల్ గా అమ్మడం అనేది చేస్తారు, అమ్మడం కాదు, మైండ్ గేమ్. ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో అక్కడ పోయినప్పుడు పోకముందే మనం ఒక డ్రీమ్ ఫిక్స్ చేసినామంటే 100% ఆ రోజు. నేను కూడా ఒకటి చెప్తానే ఉంటాను జనరల్ గా, నేను ఇంతకన్నా ఫుల్ చేసాడు సార్, ఇది అయిపోతుందా అని ఒక డౌట్. ఛాయ మా పైన పడ్డది కదా సార్, అదే అలవాటు వచ్చేసింది మాకు. సాంగత్యం అంటారు సేమ్ సార్. సోపత సార్ మంచి కోసమే మనది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్. జై హో సార్. జై హో సార్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతా. రాత్రి ప్రిపేర్ చేశాడు సార్ నాకు జైపాల్ సార్. నేను నో అనలేకపోయినా ఓకే సార్ ఇచ్చేస్తా, అలవాటు అయిపోతుంది, అంత మనమే కదా. ఓకే సార్, చెప్పండి సార్.
సార్ సౌండ్ వస్తలేదు సార్.